నీవు నూతన పరచబడుతున్నావు అనంటే అర్థం ఏంటంటే నువ్వు ఆనందముగా ఉంటావు. పిల్లరా, ఆనందము అనేది దేవుడిచ్చేదేనండి, అది మన వలన కాదు. మన పరిస్థితి ఏమిటి అనంటే, ఏదైనా ఒక బాధాకరమైన విషయం జరిగితే మనం టక్కన మన సంతోషం ఆనందం ఎగిరిపోతుంది, వెంటనే బాధపడిపోతాం, కృంగిపోతాం. ఆనందం అంటే అది కాదు. ఆనందం అంటే ఏమిటంటే నీకు విచారాలు ఉన్నా, నీకు బాధలున్నా, నీ లోపల ఆనందంగా ఉంటావు. ఉదాహరణకి ఇది ఎలాంటిది అంటే, సింహబోనులో దానియేలును వేస్తారు అంటే, సింహబోనులో దానియేలుని వేస్తారని దానియేలుకు తెలుసు, కానీ ఆనందంగా ఉన్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేస్తారు అని వాళ్ళకు తెలుసు, కానీ ఆనందంగా ఉన్నారు. పౌలు శీలని చెరసాల్లో వేశారు, ఆ బొండలంటే ఆ చైన్స్తో బంధించారు, కానీ ఆనందంగా ఉన్నారు. ఆనందం అంటే పిల్లరా, నీవు దేవుని మనస్సులాగా నూతన హృదయంతో నూతన మనస్సు నీకు వచ్చినప్పుడు నీ మనస్సులో ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని ఎవరు తీసివేయలేరు. ఆమేన్. మనకు ఈ గోడల మీద రాసిన వాక్యాల్లో ఆ పురుషుల దగ్గర వెనక వాక్యం ఏమని ఉందంటే, ఆ వెనక గోడ మీద వాక్యం, వారి విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ఆమేన్. ఏమంటున్నాడు ప్రభు? నీ మనస్సులో ఉన్న విచారాలన్నీ కొట్టివేసి నేను నీకు ఆనందాన్ని ఇస్తాను.